చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి వ్యక్తి హెరోద్ యాంటిపస్ దగ్గరకు వస్తే బైబిల్లో ఈయన గురించినటువంటి రెఫరెన్సెస్ మనం చూస్తూ వచ్చాము. మరి చరిత్రక ఆధారాల విషయానికి వస్తే ఫ్లావియస్ జోసిఫస్ రాసినటువంటి యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ బుక్ నెంబర్ 18 116 నుంచి 119 వరకు, అదే బుక్ నెంబర్ 18 లో మరలా 240 నుంచి 255 వరకు ఈ యొక్క హెరోద్ యాంటిపస్ గురించి వివరంగా రాస్తూ వచ్చారు. మరి మన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి బాప్తిస్మిచ్చు యోహానును చంపటం కూడా ఈ జోసిఫస్ తన రికార్డ్స్ లో రాస్తూ వచ్చారు. అంటే ఈ అంశంలో కూడా బైబిల్ చెప్పబడినటువంటి విషయం నిజం అని మనం అర్థం చేసుకోవచ్చు. హేరోదియాను పెళ్లి చేసుకోవటం నుంచి బాప్తిస్మిచ్చు యోహానుని చంపేంత వరకు కూడా హిస్టారికల్ గా ఈ ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి అతను లిఖిస్తూ వచ్చారు. అలానే కాయిన్స్, ఈయన పేరు మీద ముద్రించినటువంటి నాణ్యాలను మనం చూడవచ్చు. హెరోద్ ద టెట్రాక్ అని వాటి మీద రాయటం మనం చూడవచ్చు. మరి ఈ ఆధారాలన్నీ కూడా మీరు గూగుల్ చేసినా వస్తాయి. సో మీరే పర్సనల్ గా స్టడీ చేసి నేను చెప్పిన విషయాలు రీచెక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటి